నేను ఒక్కరికి సాయం చేసేటాను సార్. ఒక ఎట్లాగా ఉన్నా కూడా అన్నట్లు చెప్పుకుని కొంచెం సాయం చేసేటాను సార్. కానీ ఇప్పుడు నా పరిస్థితి దిగజారింది సార్. ఇక చొక్కా కొనుక్కోలేనంత దీనస్థితిలో అసలు లేదు నా పరిస్థితి బాగాలేదు. కరోనా వచ్చినప్పుడు జాగమైనా సార్. మేము కరోనా వస్తే పూలు అమ్మితే కరోనా వచ్చేస్తాను పూలు అమ్ముతాని కేసులో పోయి తిరిగి అమ్మే సార్. పూలు కూడా కొనట్లేదు సార్. ఇప్పుడు మాది కంట్రోల్ బియ్యం ఫ్రీగా వచ్చి తింటున్నాం సార్. కంట్రోల్ బియ్యం ఫ్రీగా. దండం పెడతానా, దాన్ని ఎందుకు మోసం చేస్తున్నావన్నా? ఎంజిన్ నుంచి పెంచి దాకా తెలుస్తున్నావు కదన్నా. ఇదేనా అన్న? ఒకరికి సాయం చేస్తే ఇద్దరు అన్నారు కదా అన్న. ఎంతమందిని సాయం చేసినావన్నా నువ్వు? ఇదేనా అన్న? చూడు చిట్టా గతి లాస్ట్ కానీ సార్ అడుకునే తినే పొజిషన్ వచ్చిందన్నా. అడుకునే తినే పొజిషన్ వచ్చిందన్నా. ఏం చేయాలన్నా? నేను ఏం చేయాలన్నా? నా పరిస్థితి ఏందన్నా? నాకు అపాయింట్మెంట్ ఇవ్వన్నా, నాకు ఇంటర్వ్యూ ఇవ్వన్నా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వన్నా, నాకు రిప్లై పంపానా, లెటర్ పంపితే రిప్లై పంపానా? ప్లీజ్ అన్నా, నేను దండం పెడతానా. వెళ్ళట్లేదు, ఏం చేయట్లేదు. ఈ చికాకులతో ఇంకా ఇబ్బంది అవుతుందన్నా, బాగా ఇబ్బంది అవుతుందన్నా. ఇక్కడ అసలు ఈ మున్నీరు ఎవరో తెలియదన్నా, ఈ కరాటపరావు గారు ఎవరో తెలియదన్నా. వీళ్ళందరూ చికాకు చేస్తున్నా. ఎమ్మెల్యే హస్తం కూడా ఉందన్నా. ఇలా అంతా ఇబ్బంది పెడుతున్నారన్నా. నాకు ఫస్ట్ ఇబ్బంది పెడుతున్నారన్నా. ఇంటికాడ వచ్చి ఇది లేదా అది లేదా అంటారన్నా. నా పేరు మీద ఏమైనా ఉంటే నువ్వు సర్వే చేసుకొని నాకు ఏ శిక్ష అయితే ఆ శిక్ష అయ్యానా, శాంతి చేయలేదు శిక్ష అయినా నీకు దండం పెడతానా, నాకు శాంతి చేయనా, నాకు దండం పెడతానా. ఎవరెవరో వచ్చి ఏదో చికాకు చేస్తున్నారన్నా. గంటకొక ఫోన్ చేస్తున్నారు, గంటకొకటి మాట్లాడతారు. అంత ఇబ్బంది ఉంది, భయపడుతున్నాను. నేను నీకు ఇష్టపరిస్థితిలో ఉన్నా. ప్లీజ్ నాకు దండం పెడతాను. నా పేరు మీద ఏదైనా ఉంటే నన్ను ఉంది కదా నాకు ప్రూఫ్ చేయనా, నువ్వు సర్వే చేయించుకోనా ప్లీజ్ అన్నా. నీకు